హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు సాయి టెక్ టాక్స్ ఎపిసోడ్ నెంబర్ 10. ఈరోజు డేట్ చూసుకుంటే Feb 23 సాటర్డే రోజు. ఇప్పటివరకు మనకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే వచ్చింది. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయక ముందు ఈరోజు మార్నింగ్ నేను ఆస్క్ సాయి ఎపిసోడ్ని అయితే పెట్టాను. సో చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే మీద ఐకార్డ్స్లో వదిలేస్తాను. ఒకసారి ఈ టెక్ న్యూస్ చూశాక ఆ ఆస్క్ సాయి ఎపిసోడ్ని కూడా చూడడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ నుండి సామ్సంగ్ ఏ సిరీస్కి సంబంధించి చాలా రోజుల నుండి చాలా లీక్స్ అండ్ రూమర్స్ అయితే వస్తున్నాయి. సో వాటికి సంబంధించిన ఇమేజెస్ లీక్ అయ్యాయి, స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి అండ్ ఇంకా లాంచ్ డేట్ కూడా లీక్ అయింది. సో ఫైనల్గా చూసుకుంటే వీళ్ళ ఒఫీషియల్ సామ్సంగ్ ట్విట్టర్ అకౌంట్ నుండి ఒక ట్వీట్ అయితే పెట్టారు ఏ సిరీస్కి సంబంధించి ఒక చిన్న వీడియో. అండ్ ఇంకా వీళ్ళ ఒఫీషియల్ ఇండియన్ సామ్సంగ్ వెబ్సైట్లో కూడా ఈ ఏ సిరీస్కి సంబంధించిన ఒక బ్యానర్ని అయితే పెట్టారు. సో ఆ బ్యానర్లో చూసుకుంటే 3 ఫోన్స్ ఉన్నాయి అండ్ 3 ఫోన్స్లో కూడా మనకు వాటర్ డ్రాప్లెట్ నాచ్ అయితే ఉంది. అంటే వీళ్ళ ఇన్ఫినిట్ వి షేప్ అండ్ ఇన్ఫినిట్ యూ షేప్ నాచ్ అయితే ఉన్నాయి. అండ్ ఆ 3 ఫోన్స్లో ఒక ఫోన్లో చూసుకుంటే మనకు సింగిల్ కెమెరా ఉంది, ఒక ఫోన్లో చూసుకుంటే డ్యూయల్ కెమెరా ఉంది అండ్ ఇంకో ఫోన్లో చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అంటే వీళ్ళు ఏ సిరీస్లో 3 ఫోన్స్ తీసుకొస్తున్నట్టయితే మనకు అర్థమవుతుంది. సో సింగిల్ కెమెరా ఫోన్ A10 అని చెప్పొచ్చు, డ్యూయల్ కెమెరా ఫోన్ A20 అని చెప్పొచ్చు, A30 అని చెప్పొచ్చు అండ్ ట్రిపుల్ కెమెరా ఫోన్ A50 అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా వీళ్ళు 3 ఫోన్స్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ లాంచ్ డేట్ చూసుకుంటే కూడా లీక్స్ ప్రకారం ఈ Feb 28కి వీళ్ళు లాంచ్ చేస్తున్నట్టు కూడా ఏ సిరీస్ న్యూస్ అయితే ఉంది. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కాకపోతే లీక్స్ అయితే ఉన్నాయి ఈ Feb 28కి లాంచ్ చేస్తున్నట్టు. సో ఈ ఏ సిరీస్ కూడా మనకు సేమ్ M సిరీస్ లానే బడ్జెట్ ఫ్రెండ్లీ సిరీసే, మంచి స్పెసిఫికేషన్స్ ఇస్తారు మంచి ప్రైసింగ్లో. సో చూడాలి ఏం చేస్తారో మనకి Feb 28కే తెలుస్తుంది. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ చూసుకుంటే హువావై నుండి రీసెంట్గా సామ్సంగ్ వాళ్ళ ఫోల్డబుల్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. సో ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం సెకండ్ చూసుకుంటే హువావై నుండి కూడా మన ముందుకు ఒక ఫోల్డబుల్ ఫోన్ అయితే రాబోతుంది. రేపు వీళ్ళు ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు బార్సిలోనాలో. సో MWC ఈవెంట్ అయితే ఉంది వీళ్ళది రేపు. సో ఆ ఈవెంట్లో వీళ్ళు ఫోల్డబుల్ ఫోన్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకు ఆ ఈవెంట్కి సంబంధించి ఒక బ్యానర్ అయితే లీక్ అయింది. ఆ బ్యానర్లో చూసుకుంటే ఈ ఫోల్డబుల్ ఫోన్కి సంబంధించిన నేమ్ అండ్ డిజైన్ అయితే కనపడుతుంది. సో దీని నేమ్ చూసుకుంటే మనకు హువావై మేట్ X అని కనపడుతుంది క్లియర్ గా. అండ్ ఆ ఫోల్డబుల్ ఫోన్ డిజైన్ కూడా కనపడుతుంది మనకు. సో డిజైన్ చూసుకుంటే మనకు అది అవుట్వర్డ్ ఫోల్డ్ అయితే ఉంది. సో మనం గ్యాలక్సీ ఫోల్డ్ చూసుకుంటే ఈ విధంగా ఓపెన్ అయ్యేది కదా, కాకపోతే ఇది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఫోల్డ్ చేసినప్పుడు మనకు ఫోన్లా యూజ్ చేయొచ్చు దీన్ని. అండ్ మనం అన్ఫోల్డ్ చేసినప్పుడు దీన్ని ట్యాబ్లెట్ లాగా అయితే యూజ్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మనకు రేపు ఈవినింగ్ 6:30 తర్వాతనే తెలుస్తుంది. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ చూసుకుంటే హానర్ నుండి హానర్ మన ముందుకు ఒక బ్యాండ్ అయితే తీసుకురాబోతుంది. హానర్ బ్యాండ్ 4 రన్నింగ్ ఎడిషన్ అని చెప్పేసి ఈ Feb 25 నుండి అమెజాన్లోనైతే మనకు సేల్కి అయితే తీసుకొస్తున్నారు. ఇది మనకు ప్రైసింగ్ చూసుకుంటే 1,599 రూపీస్ ఉంది, అంటే 1,600 రూపీస్. 2 కలర్ వేరియంట్స్లో వస్తుంది, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఒకటి, బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఒకటి. సో చూడడానికి అయితే కలర్స్ బాగున్నాయి. అండ్ దీని స్పెసిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇది 0.5 ఇంచ్ OLED డిస్ప్లేతో వస్తుంది. సో ఇది 5 ATM వాటర్ రెసిస్టెన్స్ ఉంది, 6 యాక్సిస్ సెన్సర్తో వస్తుంది. దీంట్లో మనం నోటిఫికేషన్స్ అండ్ ఇన్కమింగ్ కాల్స్ ఇవన్నిటిని కూడా చూడొచ్చు. సో చూడడానికి అయితే బ్యాండ్ బాగుంది. సో ఇది మనకు ఫిట్నెస్ రన్నింగ్ కోసం అయితే వీళ్ళు స్పెషల్గా డిజైన్ చేసినట్టయితే తెలుస్తుంది. సో ఈ బ్యాండ్ నేను కొన్ని రివ్యూ చేద్దామని అనుకున్నాను, కాకపోతే ఇప్పుడు అంత బడ్జెట్ అయితే లేదు. సో ఫుల్ టైట్ ఉంది బడ్జెట్ అంతా కూడా, ఎందుకంటే ఈ టేబుల్, ఈ మానిటర్, సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్, CPU, సో మొత్తం వాటికే వెళ్ళిపోయినాయి మనీ అంతా కూడా. సో ఇప్పుడు నా దగ్గర మనీ అయితే ఏం లేదు. సో నెక్స్ట్ మన యూట్యూబ్ ఇన్కమ్ వస్తే అప్పుడేమన్నా కొన్ని రివ్యూస్ అయితే చేయొచ్చు. ప్రజెంట్ మాత్రం సిచ్యుయేషన్ చాలా టైట్ ఉంది. సో అయినా కూడా మీరు రిక్వెస్ట్ చేస్తే, చాలామంది రిక్వెస్ట్ చేస్తే ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ బ్యాండ్ మీద కొనాలని, అప్పుడు ఒకవేళ మీకు హెల్ప్ అయ్యేలా ఉంటే మాత్రం డెఫినెట్గా నేనైతే రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎలానో అలా చేసి మనీని అరేంజ్ చేసి. సో మీ ఒపీనియన్స్ చెప్పండి, మీరు ఈ బ్యాండ్ యొక్క రివ్యూ కావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారో సో కింద కమెంట్స్లో చెప్పండి. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నుండి రెడ్మీ Note 7 Pro నెక్స్ట్ వీక్ లాంచ్ అవుతున్నట్టు షామీ ప్రెసిడెంట్ వైబోల్ అనేది ఒక పోస్ట్ పెట్టాడు. అంటే నెక్స్ట్ వీక్ రెడ్మీ Note 7 Pro అయితే లాంచ్ అవుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే ఈ Note 7 Proకి సంబంధించిన ప్రైస్ లీక్స్ కూడా మనకు బయటకు వచ్చాయి. సో 2 ప్రైజెస్ అయితే బయటకు వచ్చాయి, 2 వేరియంట్స్వి. సో బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 17,000 ఉంది. సో చైనీస్ ప్రైస్ ట్రాన్స్లేట్ చేసుకుంటే. అండ్ హైయర్ ఎడిషన్ ప్రైస్ చూసుకుంటే మనకు 21,500 వరకు అయితే ఉంది. సో ఇవి చైనీస్ ప్రైస్ లీక్స్. సో మన ఇండియాలో ఏ ప్రైస్లో వస్తుందో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం రెడ్మీ Note 7 Pro మన ఇండియాలో 16,000 to 17,000, 18,000 ఆ ప్రైస్ లోపే రావచ్చు. సో మీరు ఎంత ఎక్స్పెక్ట్
ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెడ్మీ నోట్ 7 Pro గురించి కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ Feb 28th మనకు రెడ్మీ నోట్ 7 ఈవెంట్ ఉంది కదా, సో ఆ ఈవెంట్లోనే నోట్ 7 Pro కూడా మాక్సిమం లాంచ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ ఈవెంట్లో మనకు ఈ నోట్ 7 Proకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ చూసుకుంటే యాపిల్ నుండి సో ఇప్పటి వరకు మనకు చాలా పేటెంట్స్ అయితే చూసాం మనము యాపిల్ నుండి వాళ్ళ ఫోల్డబుల్ కాన్సెప్ట్స్ గురించి. సో ఇప్పుడు చూసుకుంటే ఒక కాన్సెప్ట్ అయితే మనకు లీక్ అయింది. సో యాపిల్ ఫోల్డబుల్ కాన్సెప్ట్ అయితే లీక్ అయింది. ఇది ఒఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు, ఇది జస్ట్ రూమర్స్ అండ్ లీక్స్ మాత్రమే. సో ఈ కాన్సెప్ట్లో చూసుకుంటే మనకు ఇది క్లోజ్ చేసినప్పుడు మనకు నార్మల్ ఐఫోన్ లా కనబడుతుంది. సో మనకు మీద నాచ్ అయితే ఉంది. సో మనకు నార్మల్ ఐఫోన్ లా కనబడుతుంది. బట్ మనం ఓపెన్ చేసినప్పుడు మనకు ఐప్యాడ్ లా కనబడుతుంది. సో మనకి మీద ఒక పంచోల్ కెమెరా కూడా ఉంది, ఐప్యాడ్ లా కనబడుతుంది. అండ్ క్లోజ్ చేస్తే ఐఫోన్ లా కనబడుతుంది నార్మల్ నాచ్ తోనే. సో ఈ విధంగా మనకు డిజైన్ అయితే ఉంది. చూడడానికి కూడా చాలా స్లిమ్ గా ఉంది. సో చూడడానికి అయితే చాలా బాగుంది. సో ఫ్యూచర్ లో మనకు యాపిల్ నుండి కూడా ఫోల్డబుల్ ఫోన్స్ అయితే వస్తాయి. సో చూడాలి. ఇలా ఐడియాస్ కాన్సెప్ట్స్ అన్ని బాగానే ఉంటాయి, కాకపోతే ప్రైస్ ఒకటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుండి సామ్సంగ్ S సిరీస్ అండ్ నోట్ సిరీస్ లో మనకు ఒక డెడికేటెడ్ అసిస్టెంట్ బటన్ అయితే ఉంటుంది, బిక్స్బీ బటన్ అని చెప్పేసి. ఆ బటన్ ఓపెన్ చేస్తే ఓన్లీ వాళ్ళ అసిస్టెంటే ఓపెన్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేసిన S10 సిరీస్ ఫోన్స్ లో మాత్రం ఆ బటన్ ఉంది. కాకపోతే ఆ బటన్ కి మనం వేరే టాస్క్ ని కూడా అసైన్ చేయొచ్చు. సో ఒట్టి బిక్స్బీ కాకుండా వేరే యాప్స్ ఓపెన్ అయ్యేలాగా అండ్ వేరే టాస్క్ ని కూడా మనం అయితే అసైన్ చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చిన S10 ఫోన్స్ లో సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ప్రీవియస్ గా చూసుకుంటే బటన్ క్లిక్ చేస్తే ఓన్లీ బిక్స్బీ కోసమే యూజ్ అయ్యేది. కాకపోతే ఇప్పుడు ఆ బటన్ మనం వేరే అప్లికేషన్స్ ఓపెన్ చేయడానికి వేరే వాటికి కూడా మనం అయితే బటన్ యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ప్రీవియస్ గా S సిరీస్ అండ్ నోట్ సిరీస్ ఫోన్స్ లో బిక్స్బీ బటన్ ఉన్న ఫోన్స్ ఉన్నాయి కదా, ఆ ఫోన్స్ లో కూడా అప్డేట్ తర్వాత ఈ ఫంక్షనాలిటీ అయితే వస్తుంది. సో ఆ బటన్ ని మనం వేరే యాప్స్ అండ్ వేరే ఫంక్షనాలిటీస్ కి అయితే యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఓవరాల్ గా ఈ రోజు అందిన టెక్నాలజీ న్యూస్ అంతా ఇది. సో సాటర్డే సండే మనకు చాలా తక్కువ ఉంటుంది టెక్ న్యూస్, ఎందుకంటే వీకెండ్ కాబట్టి. సో మనకు టెక్ న్యూస్ అయితే ఎక్కువ రాదు. సో అందుకే ఈరోజు టెక్ న్యూస్ కొంచెం తక్కువ ఉంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. అండ్ ఫస్ట్ మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.